హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఉమెన్స్. ఇవాళ ఒక మంచి డిష్ తోటి వచ్చాను. సొరకాయ కర్రీ, సొరకాయతోటి ఒక కర్రీ అండ్ మసాలా పూరి. నేను ఓన్లీ ఇప్పుడు చూస్తుంది మాత్రం సొరకాయ కర్రీ మాత్రమే చూపిస్తున్నాను. సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. సొరకాయ పైన తొక్కు తీసేసి, సొరకాయ వచ్చేసి చాలా లేతగా ఉండాలి, మరీ గట్టిగా లావుగా ఉండేది కాకుండా కొంచెం లేతగా ఉండేది తీసుకోండి. ఇది ఒకేసారి పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం తురుముకోవడానికి రాదు. నేను 3 పార్ట్స్ లాగా చేసి అందులో 2 పార్ట్స్ మాత్రమే తురుముకున్నాను, ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. చిన్నగా తురుముకోవాలి. మనకు అందులో చాలా టైప్స్ ఉంటాయి కదా, చిన్న టైప్లో తురుముకోవాలి. దానికి కావాల్సినట్టుగా చిన్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ కర్రీ తిన్న తర్వాత మళ్ళీ మనం నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, అందాజుగానే ఏం లేదు. మనం తురిమి పెట్టిన సొరకాయలో ఉన్న వాటర్నంతా స్క్వీజ్ చేసుకోవాలంటే అంతా పిండేసుకోవాలి. ఆ వాటర్ని మాత్రం చల్లకూడదు. ఆ వాటర్ మళ్ళీ మనం గ్రేవీలో యూజ్ చేసుకుంటాము. సొరకాయ తురుముకి కావాల్సినట్టుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం ఖర్జూరం, ఇంకా మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే గోడంబి ద్రాక్ష వేసుకున్నాను, క్యాషూస్ అది వేసుకున్నా. దానికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం జీలకర్ర, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఏది అందాజుగా చెప్పట్లేదు. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కారం స్పైసీ అన్నీ తింటారు కాబట్టి మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కారం 2 వేసుకోవాలి. అవి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఈ కర్రీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా కామెంట్ చేయండి. కర్రీ ఎలా వచ్చిందనేది కూడా చూసి చెప్పండి నాకు. ఇది నేను ఓన్లీ మేము ఇంట్లో పట్టించిన కారమే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో దంచుకున్నది. ఇందులో కొంచెం శనగపిండి, 1 స్పూన్ అంతా. మరి బైండింగ్ అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను శనగపిండి. ఖచ్చితంగా జల్లించుకోండి. పిండి అంతా వేసుకున్న తర్వాత మనకు సొరకాయలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. ఆ సొరకాయ వాటర్తోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఒక ముద్దలాగా అవుతుంది. బాగా పిసికి ముద్దలాగా చేసుకోవాలి. అది మీరు రౌండ్ షేప్లోనైనా చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్ ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బుల్లెట్ షేప్స్లో చేసుకున్నాను, చిన్న చిన్నగా. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇందులో శనగపిండి ఎక్కువ అయిపోతే మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం పిండి తక్కువ అయితే పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఆయిల్ నేను ముందే హీట్ చేయడానికి పెట్టాను. చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం హీట్ మీదనే వేసుకోవాలి, ఎక్కువ హెవీగా వేసుకోకూడదు. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసుకోకూడదు. అవి పైన ఒకటే వేగుతాయి, లోపల వేగవు కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు. వెంటనే తిప్పకూడదు, అవి పగిలిపోతాయి. మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది, అయినా మనం వెంటనే తిప్పకూడదు. కొంచెం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అయిన తర్వాత మనం తిప్పితే అవి విరగకుండా బాగా కాలుతాయి, లోపల వరకు ఉడుకుతాయి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోండి, లేదా గెస్ట్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చేసి పెడితే అది మనం సొరకాయతో చేసామా అనేటట్టు ఉంటుంది ఖచ్చితంగా. ఇలా ఫ్రై చేసుకున్నవి మీరు సైడ్ డిష్గా అన్నం పప్పు చేసుకున్నప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. నేనైతే కర్రీ చేస్తున్నాను. కర్రీ చేయడానికి పక్కన ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను.
చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సెమీ గ్రేవీగా ఉంటుంది కర్రీ. ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ బ్రౌన్గా అయ్యేటట్టు కాకుండా కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇందులో కూడా అన్ని మసాలాలు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కొన్ని కొన్ని వేసుకోండి. అంటే గ్రేవీకి సరిపోయేంత వరకు వేసుకోవాలి. నేను ఏవి ఇంగ్రీడియంట్స్ చూపించలేదండి, అన్నీ చెప్పాను. అన్నీ నార్మల్గా ఉండేవి మనం యూజ్ చేసే మసాలాలే. ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఇది కర్రీ మాత్రం మీరు చపాతీస్కి, పుల్కాస్కి కూడా ట్రై చేయొచ్చు. నేను మసాలా పూరి చేశాను. ఈ పూరీ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. పూరీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ప్లెయిన్ పూరీ కూడా చేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని మసాలాలు మాడిపోకుండా ఆనియన్స్లోనే ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటోస్ మిక్సీ చేసుకున్నాను. కొంచెం పండిన టమాటాస్ తీసుకోండి, బాగుంటుంది. పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. టమాటాలో ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు, అంటే పచ్చిదనం కాకుండా ఉండకుండా బాగా ఉడకపెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం స్వీజ్ చేసుకున్న సొరకాయ వాటర్ కూడా వేసుకోవాలి. మీరు ఈ గ్రేవీలో కాకుండా చపాతీ, రోటీస్ ఏమైనా చేసేటప్పుడు కూడా ఆ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇలా వెజ్లో కూడా మనం మంచి ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి సెమీ గ్రేవీస్గా, డ్రైగా చేసుకోవచ్చు. నేను కొంచెం డ్రై కాకుండా ఇల్లు మరీ లూజ్ గ్రేవీగా కాకుండా కొంచెం సెమీ గ్రేవీగా చేస్తున్నాను పూరీస్లోకి. కాబట్టి ఈ కర్రీ అంతా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ బుల్లెట్స్ అన్నీ వేసుకున్నాను. వడలు అనొచ్చు, బుల్లెట్స్ అనొచ్చు, బాల్స్ అనొచ్చు, ఇంకేమైనా. నేనైతే ఇవి సొరకాయ చేసుకున్నవన్నీ వేసుకొని ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. ఎక్కువగా తిప్పకండి, విరిగిపోతాయి అవి. ఒక 2 minutes వేసుకొని కొంచెం ఉడకపెట్టుకున్న తర్వాత పాలమీగడ లేదా మీ దగ్గర క్రీమ్ ఉన్న క్రీమ్ వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా ఉండే పాలమీగడ వేసాను. వేయకపోయినా కూడా పర్వాలేదు, ఏం కాదు. వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. క్రీమ్ అంతా కొంచెం కరిగేంత వరకు, ఎందుకంటే ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మీగడ, కొంచెం టైట్గా ఉంటుంది కదా, అది మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేశాను. ఒక 2 minutes ఇదంతా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కర్రీ మొత్తం మాడిపోతుంది. ఇక్కడ నేను సొరకాయ ఫ్రై చేసిన దాంట్లోనే పూరీస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పూరీస్ మనం ఒట్టిగా కూడా తినచ్చు. ఎక్కడైనా మనం అవుటింగ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి పూరీస్, టూర్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి పూరీస్ తీసుకెళ్తే మసాలా ఉంటుంది కాబట్టి ఈజీగా పిల్లలు ఒట్టి పూరీస్ కూడా తినేసేయచ్చు, మనకేం గ్రేవీ లేకపోయినా. ఈ పూరీస్ ఒక 2 days వరకైనా ఉంటాయి, ఏం పాడవవు. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అప్పుడు వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రేవీని దింపేసుకున్నాను. ఇదిగోండి గ్రేవీ ఇలా ఉంది. పూరి మాదైతే లంచ్ ఇది. ఇది నా టెర్రస్ గార్డెన్లో పచ్చిమిర్చి అండి, ఒక చెట్టుకి కాసాయి అన్నీ. ఇది చిన్న టెర్రస్ అండి. ఇది ఆల్రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.